చాలామంది మూర్ఖంగా ఉంటారు. దేవుడి ఆజ్ఞల విషయంలో అసలు లక్ష్య పెట్టరు. 73 కీర్తన ఆసాపు ఆసాపు అదే బాధపడతాడనమాట. నేను నిర్దోషినై ఉండడం ఎందుకు? నాకు దుఃఖమే కలుగుతుంది. అది చూడు, అహంకారులు కన్ను కింద గుంటలే వాళ్ళకి. వాళ్ళు చక్కగా తింటున్నారు, చక్కగా పానం చేస్తున్నారు. అహంకారులే క్రొవ్వి వాళ్ళ యొక్క కన్ను మెరకలుగా ఉన్నాయి. వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నారు. అంత దుర్మార్గంగా ఉన్నప్పటికీ కూడా నేను పరిశుద్ధత పరిశుద్ధత అని చెప్పి చేతులు శుభ్రంగా ఉంచుకొని, అంటే బహుశా అతను ఏమో లంచం తీసుకోలేదేమో, ఏమన్నా వడ్డీలు తీసుకోలేదేమో, లేకపోతే ఎవరిని హత్య చేయలేదేమో, ఇలాంటివే కదా శుభ్రంగా ఉంచుకోవాలంటే, ఇదేగా అర్థం. కాబట్టి అతని చేతులు నిర్దోషంగా ఉంచుకొని దుఃఖపడతా ఉన్నాడు అనమాట. దుర్మార్గులు ఇంత బాగున్నారు, నా సంగతి ఏంటి, నేను నీ బిడ్డనైనా సరే, నాకెందుకు ఈ పరిశుద్ధంగా ఉండాలి, అట్ట ఉండాలి, ఇట్ట ఉండాలి, ఇవన్నీ నాకెందుకు అన్నట్టు విశ్వాసం నుంచి పక్కా జారి ఎట్లా పడితే ఎట్లా ఉందాం అన్న ఆలోచనకు వచ్చాడే ఏం పాపం. కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత పశుప్రాయుడిని ఈ మాట అన్నాను, నాయన నువ్వు ఆపదలో నా చేపట్టుకుని నడిపిస్తావు, నాకు నా హృదయానికి ఆశ్రయదుర్గంగా ఉంటావు బాధ కలిగినప్పుడు. ఆ తర్వాత నన్ను నిత్య జీవంలోకి తీసుకెళ్తావు. అసలు ఆకాశంలో నీవు తప్ప నాకెవరున్నారు, నీవు ఉంటే నాకు ఇవేం అక్కర్లేదులే అని సత్యాన్ని తెలుసుకుంటాడు, ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటాడు. దేవుని స్వభావాన్ని గురించిన అవగాహన అతనికి వచ్చినప్పుడు తను పశ్చాత్తాపడి పశుప్రాయపడతాడు అనమాట. కాబట్టి సమాధాన పలిలో ఉండాల్సింది పశ్చాత్తాపమే అనమాట. ఎవరైతే రాజులైన యాజక సమూహంగా దేవుని చేత హక్కుని సంపాదిస్తారో వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారి శరీరం ద్వారా పరలోకం యొక్క ఆలయంలోకి ప్రవేశిస్తారు. కాబట్టి గుడికొచ్చిన వాళ్ళందరూ పరలోక ఆలయంలో ప్రవేశించరు. ఎవరైతే పశ్చాత్తాపడతారో, ఎవరైతే దేవునితో సమాధాన పడతారో, సమాధాన బలిగా అర్పించబడినటువంటి క్రీస్తుకు విధేయతతో విశ్వాసంతో లోబడతారో వారు పరలోకంలో ఉన్నటువంటి దేవుని ఆలయంలో క్రీస్తు ప్రభు వారి యొక్క రక్త ప్రోక్షణలో క్షమాపణ పొందడం వల్ల దేవునితో సమాధాన పడిన స్థితి వారి హృదయంలో ఉండడం వల్ల వాళ్ళు శాంతి కలిగి, సమాధానం కలిగి, దేవునితో కనెక్ట్ అయ్యే సంబంధ బాంధవ్యం కలిగి, అన్యోన్య సహవాసం కలిగి ఇక్కడ ఎలా ఉన్నారో పరలోకంలో దేవునితో ఉంటారు, మహింపరచబడి ఉంటారు. ఆ పరిస్థితులన్నీ వేరు. అక్కడ ఎవరో బాధించే వాళ్ళు ఉండరు. కాబట్టి అది ఇక్కడే ప్రాక్టీస్ చేయాలన్నమాట. మన అంతరంగం, మనం దేవునికి ఆలయం ఉన్నాం కాబట్టి ఈ ఆలయంలో మనం ప్రాక్టీస్ చేయాలి. అది నమ్మడము, దైవశక్తిని, దైవత్వాన్ని, విధేయత ఉంటే దేవుడు తన వెతికే వారందరికీ తన ప్రత్యక్షతను ఇచ్చారు. శ్రద్ధగా వెతికిన వాళ్ళందరూ దేవుణ్ణి కనుక్కున్నారు. ఇది సత్యం. దీన్ని ఎవరి జీవితాల్లో వాళ్ళ అనుభవ జ్ఞానాన్ని ఎవరో కాదనలేరు.